హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఆలూ బజ్జీ చాలా టేస్టీగా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు 10 నిమిషాల్లో ఇలా ఆలూ బజ్జీని చేసి ఇవ్వచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకొని పైన పొట్టు తీసేసి కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపలను ఇక్కడ చూపిస్తున్నట్టు రౌండ్గా కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. ఆలూను మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి. బంగాళదుంపలను ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని నీళ్ళల్లో వేసుకొని కడగాలి. బంగాళదుంప ముక్కలను కడిగిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్లో 1 కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వంట సోడా, కొద్దిగా నీళ్లు పోసుకొని పిండిని కలుపుకోవాలి. నీళ్లను ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. కొద్దిగా జారుడుగానే ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఈ బజ్జీలో కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆలూ స్లైసెస్ను పిండిలో వేసుకొని కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకుంటే మనం తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలు చేసుకోవచ్చు. బజ్జీలను ఈ విధంగా వేడి నూనెలో వేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లో మాత్రమే ఉండాలి. ఆయిల్కి సరిపడినన్ని బజ్జీలు వేసుకొని వాటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బజ్జీలను క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పిండిని ఇలా కలుపుకుంటే మనకు బజ్జీలు ఈ విధంగా క్రిస్పీగా వస్తాయి. బజ్జీలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి 2 బంగాళదుంపలకి దాదాపుగా 30 నుంచి 35 బజ్జీల వరకు అవుతాయి. మనకు ఆలూ బజ్జీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.